హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ ఊటుకూరు కిచెన్. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్వీట్ చూపించబోతున్నానండి. అదేంటి అంటే బెంగాలీ స్వీట్ రాస్బోరా. ఇది బొంబాయి రవ్వతో తయారు చేస్తారు, అంటే సుజీ రవ్వ. చాలా బాగుంటుందండి, చాలా చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఒక కప్పు బొంబాయి రవ్వ అండి, ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. 1 కప్ ఆఫ్ మిల్క్, వాటర్, 1 కప్ షుగర్, ఇలాచి 1 టేబుల్ స్పూన్, గీ 2 టేబుల్ స్పూన్స్, బేకింగ్ సోడా చిటికెడండి, ఎక్కువగా వేసుకోకూడదు, చిటికెడు చాలు. అన్నీ 1 కప్ అండి, 1 కప్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. బాండి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మిల్క్ యాడ్ చేసుకుందాము. చిక్కటి పాలే తీసుకోండి. ఈ పాలు కొంచెం బాయిల్ అవ్వాలండి, కొంచెం మరిగితే సరిపోతుంది. పాలు మంచిగా మరిగాయండి, చూసారు కదా. ఇప్పుడు ఈ పాలల్లో బొంబాయి రవ్వ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే ఉండలుగా కడుతుందండి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవాలండి మొత్తాన్ని. సిమ్లో పెట్టుకొని, హైలో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అండ్ బేకింగ్ సోడా అండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలండి, నెయ్యి అది కూడా వేసుకొని. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకుందాము, స్టవ్ ఆఫ్ చేసేసి. ఇప్పుడు పంచదార పాకం చూద్దాము. ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో షుగర్ వేసుకుందాము. 1 కప్ షుగర్ అండ్ 1 కప్ వాటర్ అండి. అన్నీ కొలతతోనే అండి. 1 కప్ షుగర్, 1 కప్ వాటర్. ఇది కరిగేంత వరకు ఉంచుకోవాలండి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు సరిపోతుంది, పాకం అవసరం లేదు. గులాబ్ జామ్కి లాగా చేస్తే సరిపోతుంది. ఈ షుగర్ వాటర్లోనే ఇలాచీ కూడా వేసుకోవాలండి. ఇలాచీ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి వాటర్ని, సిమ్ అవసరం లేదు. ఈ రవ్వ అంతా చల్లబడిందండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఉండలుగా కట్టుకోవాలండి. చేతికి నెయ్యి అప్లై చేసుకొని కట్టుకోవాలి, లేదు అంటే విచ్చుకుపోతాయి మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు. సో హ్యాండ్కి గీ అప్లై చేసుకొని బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఫస్ట్ దీనంతా స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి. మనం అది కలిపే దాంట్లోనే ఉంటుంది. స్మూత్గా మిక్స్ చేసుకుంటే మంచిగా వస్తాయి. నేను చూపిస్తాను. ఇలా మిక్స్ చేసుకోవాలండి, చూసారు కదా. ఇలా స్మూత్గా వస్తుంది. ఇలా స్మూత్గా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్కి గీ అప్లై చేసుకొని బాల్స్ చేసుకుందాము. షుగర్ వాటర్ కూడా మరిగిపోతుందండి, చూసారు కదా. థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనకి. ఇలా రాసుకోవాలండి నెయ్యి. మనం చిన్న సైజెస్ అంటే చిన్నది, లేకపోతే పెద్ద పెద్ద సైజెస్ అన్నా చేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా ఉండాలండి, ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, చేస్తే విచ్చుకుపోతాయి. లైట్గా చేసుకోండి. కొంచెం మిల్క్ పడతాయి అనుకుంటే 1 or 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి అన్నిటినీ, నెయ్యి అప్లై చేసుకుంటూ. నేను ముందుగానే ఆయిల్ పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. కాగిందో లేదో చూద్దాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి. ఆయిల్లో అంతే ఉంచాలండి, వెంటనే గంట పెట్టి తిప్పకూడదు. తిప్పితే మొత్తం విచ్చుకుపోయినట్టు అవుతాయి. సో ఒక 2 సెకండ్స్ అయ్యాక తిప్పాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకోవాలి. ఇప్పుడు చూద్దామండి ఫ్రై అయిందో లేదో. చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇంకొంచెం రావాలండి, కొంచెం వస్తే తీసేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టకండి, మొత్తం విచ్చుకున్నట్టు అయిపోతాయి.
గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయండి. చూసారు కదా, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసి బౌల్లో పెట్టేసుకుందాము. వెంటనే పాకంలో వేయకూడదండి, వేస్తే ఏంటంటే విచ్చుకుపోతాయి. ఒక 2 సెకండ్స్ పాటు విడిగా బౌల్లో వేసుకోవాలి వీటిని. ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి. చూసారు కదా, వెంటనే పాకంలో వేద్దు. ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఉంచేసి తర్వాత షుగర్ సిరప్లో వేసేసుకుందాము. షుగర్ సిరప్లో వేసేసుకున్నానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి. అంటే దీంట్లోనే ఉంచేసుకోవాలి, వెంటనే తినకూడదు. కొంచెం ఉంచితే పాకం పడుతుందండి మంచిగా. స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి ఎంత జ్యూసీగా వస్తుందో. స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీగా ఈ రెసిపీని మీరు అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి మరికొన్ని రెసిపీస్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.